వీడియో చూస్తున్న ప్రేక్షకులకు నా గమనిక. ఈ వీడియో నా యొక్క ఫస్ట్ ఫుడ్ వ్లాగ్. సో, అంత పర్ఫెక్ట్‌గా రాకపోవచ్చు. ఈరోజు వీడియో వ్లాగ్ ఏంటంటే, మా ఫ్రెండ్ విజయవాడ నుంచి వచ్చాడు. వాడిని పికప్ చేసుకొని ఏంటనేది నాకు కూడా తెలీదు. వాడు ఎక్కడికంటే అక్కడికి. మా ఫ్రెండ్‌ది హుడ్డీ ఒకటి ఉండిపోయింది. ఆ హుడ్డీ తీసుకెళ్ళి వాడికి ఇచ్చేయాలి. మన దోచక్ర వాహన సీ ద లుక్ జుయ్ జుయ్ వెనకాలత మన గేదె కాదు ఆవు, సారీ. ఏరేంటారు బాబు, నాకు అసలు ఎక్కట్లే. ఇట్స్ వెరీ డిస్కస్టింగ్. మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాం. అరా జాంకాయ్ ఎక్కడున్నావు? లెట్స్ మీట్ అవర్ ఫ్రెండ్ విజయవాడ నుంచి వచ్చినాడు. నమస్కారం చెప్పు. దేవుడికి దండం పెట్టినట్టు పెట్టాలి. పద, ఎక్కడికి తీసుకెళ్తున్నాం మనల్ని? మా ఫ్రెండ్ మోజెస్ ఉన్నాడు కదా. ఎవడు మోజెస్? ఓకే, మన ఫ్రెండ్ చెప్పావు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వ్లాగ్ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ది రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. దగ్గర పెట్రోల్ లేదు, పెట్రోల్ డబ్బులు లేవురా. సెట్ చేద్దాం కార్లో. సెట్ చేయడం ఏంట్రా? కొట్టించింది 50 రూపాయలు, నిన్న కొట్టించాను రా. సరిపోతుంది కదా 50 రూపాయలతో ఎక్కడికి వెళ్తాను రా? ఎక్కడది? మల్లేపల్లి. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో 30. బాబోయ్, 30 కిలోమీటర్లు అంటే చాలా కష్టం. చూద్దాం, 50 రూపాయలతో వెళ్దాం పెట్రోల్కి. 50 రూపాయలు కాదు ఫ్రెండ్స్, కొట్టిస్తాను దారిలో. పెట్రోల్ బంక్ ఎక్కడేం లేదు. చూద్దాం ఏం చేస్తాడు. మేము మళ్ళీ పెట్రోల్ కొట్టించినాక మా వాడు సెట్ చేసే డబ్బులు వెళ్ళాడు, పెట్రోల్ బంక్కి వెళ్ళాడు. పెట్రోల్ బంక్ మా వాడు చూద్దాం ఏం చేస్తాడు. అది కూడా వస్తారు. ఏరా ఎంత కొట్టించావు? ఓకే, మళ్ళీ స్టార్ట్ అయ్యాము, పెట్రోల్ కొట్టించాము. సో నాకు డ్రైవింగ్ చేయట్లేదు, మా ఫ్రెండ్కి ఇస్తాను. బేసికలీ మా ఊడు అన్ఎడ్యుకేటెడ్, అంటే అన్ప్రొఫెషనల్ ఇన్ బైకింగ్. సారీ, ఇంగ్లీష్ అంత మనకు రాదు, కానీ ఫైనల్కి వస్తుంది బీటెక్. అక్కడ దూరంగా ఎల్లో కలర్ బెలూన్ కనపడుతుంది కదా, అదే రెస్టారెంట్. అక్కడికి వెళ్ళబోతున్నాం. చాలా లుక్కీగా ఉంది. దగ్గరికి వెళ్ళాలంటే యూటర్న్ తిరిగి వెళ్ళాలి. సో యూటర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం, వెతుకుతున్నాం. ఇక్కడ యూటర్న్ దొరికింది. యూటర్న్ తీసుకుని రెస్టారెంట్కి పోదాం. ఇప్పుడే రీచ్ అయ్యాము. ఎలా ఉంది? బాగానే ఉంది. ఓకే, ఒకసారి రెస్టారెంట్ వ్యూ మొత్తం చూపిస్తాను. ఇంకో ఈ మా వెనకాలతో ఉన్న వ్యూ, అది మీకు వీడియోలో చూపిస్తా. ఇప్పుడే లోపలికి వెళ్ళబోతున్నాం. లోపలికి వెళ్ళి అంబియన్స్ ఫుడ్ టేస్ట్ చేద్దాం. ఓకే, అక్కడ స్పెషల్స్ అని ఉన్నాయి బోర్డు. ఓకే, స్పెషల్స్ ఏమి ఉన్నాయి ఇక్కడ చూద్దాం. వావ్, ఈరోజు స్పెషల్స్ అనుకుంటా, సండే స్పెషల్స్. హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్, హ్యాపీ క్రిస్మస్. ఏమని చెప్పరా? హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్ టు క్రిస్టియన్ ఫ్రెండ్స్ అండ్ ఆల్. ఓకే, లెట్స్ గో. లోపలికి వెళ్దాం. వావ్, ఇక్కడ ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఏం చేస్తాను చూడండి. నాకు వచ్చినాడు మా ఫ్రెండ్. ఇక్కడ ఏం చేస్తున్నారో బావు నువ్వు? హాయ్ బ్రో. ఈ రెస్టారెంట్ లో వర్క్ చేస్తాడు. ఎప్పుడైనా ఈ రెస్టారెంట్ విజిట్ చేస్తే ఉన్నాయి అలా ఉంది. క్వాలిటీ ఎక్కువ వేస్తాడు, ఫీచర్స్ ఎక్కువ వేస్తాడు. ఓకే, నైస్ బ్రో. తినడానికి సమయం అయింది, వచ్చి కూర్చున్నాం. స్టార్టర్స్ ఏమి ఆర్డర్ పెడదాం? నేను ఆర్డర్ చేసాను ఆల్రెడీ. ఏంటిది? చికెన్ ఎల్లుల్లి ఫ్రై ఇక్కడ స్పెషల్ బాగుంటుంది, అండ్ మటన్ దమ్ అండ్ చికెన్ ముక్కలు బిర్యానీ వస్తుంది. వచ్చాక టేస్ట్ చేసి రివ్యూ చేస్తాం. టేస్ట్ చేసి రివ్యూ చేస్తాం. ఆర్డర్ ఇప్పుడు ఇచ్చాం కదా, కొంచెం టైం పడుతుంది. A few minutes later. ఏం తీసుకొచ్చావు బ్రో? నైస్ బ్రో.
థ్యాంక్ యూ బ్రో. టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫుడ్ వస్తుంది, తిందాం. తట్టేస్తా. ఫుడ్ అయితే స్పైసీగా చాలా బాగుంది. ఇంకా తినడం ముందు బాగుంది. కచ్చారా ఫ్రెండ్స్, ఇక్కడ మామూలుగా ఫుడ్ బ్లాగింగ్లో చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఫుడ్ బ్లాగింగ్లో చేయాలంటే ఫుడ్ బ్లాగర్స్ ఏం చేస్తారో తెలుసు కదా, చిన్న తినగానే వావ్ నైస్ అంటారు. మనం అలా కాదు, అన్నీ తినేసి లాస్ట్లో చెప్తాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. చెప్తాను ఫ్రెండ్స్, చెప్తాను బాగా చెప్తాను. అంటే నిజంగా బాగుంది. ఐఎమ్ నాట్ ఫుడ్ రివ్యూయర్, బట్ టేస్ట్ బాగుంది. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడే వెల్లుల్లి చికెన్ ఫ్రై తిన్నాం. చాలా బాగుంది. కొంచెం ఘాటుగా ఉన్న, కారంగా ఉన్న, చాలా బాగుంది. కారం లవర్స్ బాగా నచ్చింది. సో ఈ రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఈ వెల్లుల్లి చికెన్ ఫ్రైని ట్రై చేయడం మర్చిపోకండి. ఏమైనా చెప్పరా నీ రివ్యూ? వింటర్ సీజన్లో ఎవరికైనా కోల్డ్ ఉంటాయి, తగ్గిపోతుంది. చాలా బాగుంది, ఘాటుగా స్పైసీగా. మనోడు కొత్త విషయం చెప్పాడు, వింటర్ సీజన్లో వస్తే మీకు కోల్డ్, దగ్గు అన్నీ పోతాయి ఇది తిన్న తర్వాత. చాలా ఘాటుగా ఉంది. చాలా ఘాటుగా ఉంది. బ్రో ఏంటి తీసుకోవాలి? కోడిపాలం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. ఏంటి బ్రో? రాజుగారి కోడిపాలం చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ. బే ఫస్ట్ ఏమంటారు? ఏదో వేసా బ్రో, ఏ ముందే వేసేద్దాం. చిత్మూర్తి లాస్ట్ మాట రన్నింగ్ అవుతుంది. రన్నింగ్లోనే ఉందిరా. ఇదేంటి బ్రో? చిట్టి ముత్యాలా? రాజుగారి కోడిపాలం. ఓకే, అంటే చిత్మూర్తులు బిర్యానీ అంటారు మన లాంగ్వేజ్లో. అంటే చిట్టి ముత్యాలు అంటే ఏంటి అసలు? చిత్మూర్తులు అంటే ఏదో రైసెస్ అని కలుపుతారని చెప్పారు, మరి నాకు తెలియదు అంతగా. ఇంకా అంత తెలీదా? ఓకే బ్రో, స్మెల్ అయితే బాగా పడుతుంది. నైస్, చాలు బ్రో. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో. తన పేరు ఆనంద్, మర్చిపోకండి వచ్చినప్పుడు విజిట్ చేసినప్పుడు. అన్నం వస్తే దుమ్ము దుమ్మే. రా ఆయన తినేకిరా వస్తాం. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? వాళ్ళు చేస్తున్నాం. ఫుడ్ చేద్దాం ఫ్రెండ్స్, చాలా వేడిగా ఉంది. స్మెల్ అయితే రాగి పెట్టి ఆల్రెడీ ఉంది. ఓకే, ఫుడ్ చాలా వేడిగా ఉంది. అంతొద్దు. ఇది రాజుగారి కోడిపొలం, చిట్టి ముత్యాల రైస్తో చేస్తారు. మన సైడ్ దీన్ని చిట్టి ముత్యాల రైస్తో చిట్టి ముత్యాలు చికెన్ బిర్యానీ అంటారు. ఐ థింక్ సో, కాకపోతే కామెంట్లో తిట్టకండి. ఓకే, లెట్స్ సీ బ్రో. స్మెల్ అయితే చాలా బాగుంది. ట్రాన్స్లోకి వెళ్ళిపోవచ్చు. కమ్మగా ఉంది. ఘాటు కంటే కొంచెం లేట్గా ఉంది, కానీ కమ్మగా ఉంది. టేస్ట్ బాగుంది. చికెన్ డ్రై చాలా బాగుంది. ఆనియన్, నిమ్మకాయ మాత్రం మస్ట్. మనోడు గ్రేవీ వేసుకుంటాడు. గ్రేవీ ఎలా ఉంది చెప్తాను సార్. ఓకే, మనం గ్రేవీ వేసుకుందాం, ఎలా ఉంటుంది చూద్దాం. గ్రేవీ అయితే ఇంకా బాగుంది. నార్మల్గా అయితే కమ్మగా ఉంది, గ్రేవీతో బాగుంది. రేటింగ్ ఎంత చిన్న? నాకు రివ్యూ అవునాయి రా, తెలిసిన తర్వాత ఇద్దాం. యా బాగుంది. నిమ్మకాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్. సారీ, అది నిమ్మకాయ కాదు, అదేంటిది ఆనియన్. యా, ఇప్పుడు నిమ్మకాయ దీంట్లో పిండి, తర్వాత దీంట్లో పిండుతాం. కొంచెం క్రిందిగా ఉండొచ్చు, బట్ బాగుంటుంది. ఫుడ్ నాది కంప్లీట్ అయిపోయింది. చిన్నది ఇంకా అవ్వలేదు. అది ఇంకా అవ్వలేదు. ఐఎమ్ స్లో ఈటర్ గైస్, యాక్చువల్లీ చాలా స్లోగా తింటా. ఇప్పుడు తినడం అయింది. నా రివ్యూ అయితే చాలా బాగుంది. అంటే కొత్తగా ఉంది, ఇప్పుడు తినలేదు. చిట్టి ముత్యాల రైస్తో కొత్తగా కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంది. చికెన్ అయితే బాగా ఉడికింది ఆ రైస్తో. మీ రివ్యూ ఏంటి? ఫస్ట్ థింగ్ కమ్మగా ఉంది. ఇంకా సెకండ్ అయితే గ్రేవీ అయితే ఇంకా చాలా బాగుంది. మా రేటింగ్ వచ్చేసి 5కి 4.5 కంపల్సరీ ఫస్ట్ రైట్. నేను అంతే, నేను చెప్పేది అదే. అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నాకు నచ్చింది. ఎవరు టేస్ట్ వాళ్ళకి ఉంటుంది. కొందరు నచ్చచ్చు, కొందరు నచ్చకపోవచ్చు. అంటే రైస్ అయితే కొంచెం కమ్మగా ఉంది. ఎంతో టేస్ట్ చాలా నచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు మటన్ దమ్ తిందాం, ట్రై చేద్దాం.
ఇప్పుడే మటన్ దమ్ వచ్చింది, టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఏంటి బ్రో, ఏం తీసుకొచ్చావు? కేకేఆర్ చికెన్ బోన్ కర్రీ. హెచ్ పిచ్ బ్రో. చాలు బ్రో. ఇప్పుడే తినేయడం అయిపోయింది. యాక్చువల్లీ ఫింగర్ బోల్ వచ్చింది, అది వీడియో తీయడం మర్చిపోయాను. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నా. ఇప్పుడు నిన్న తిన్నది ఏంటంటే మటన్ దమ్. చాలా బాగుంది, బాగా కుక్ అయింది మటన్. అండ్ మధ్యలో ఒకటి తీసుకొచ్చారు కేకేఆర్ చికెన్ బోన్ కర్రీ. అదైతే చికెన్ బాగుంటుంది, చాలా బాగుంది. రోటీస్లో ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం థిక్నెస్ బాగుంది, దాంట్లో గ్రేవీ కొంచెం థిక్గా బాగుంది. ట్రై చేయండి. ఓవరాల్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ట్రై చేయండి. బాగుంది, ట్రై చేయొచ్చు. ఏంటి బ్రో? బిల్. బిల్లా? ముందు ఇస్తున్నాం. బ్రో బిల్ వచ్చింది. ఏంటి సైలెంట్ అయిపోయావు? కట్టు. నేను కట్టలేక కాదు, నువ్వు కడితే మంచోడు అవుతావు. నేను మంచోట్లే, నువ్వు కట్టు. కట్టు బ్రో, ఏమైపోయావు? తీసుకొచ్చింది బ్రో. గాయస్ చూసారా, ఈడే తీసుకొచ్చి ఈడు కట్టకుండా నన్ను కట్టమంటున్నాడు. నా దగ్గర ఏం లేవు. సరే సార్ నేను కట్టాలి. సర్లే ఈసారి నేను కడతాలే. సరే వెళ్ళు, పదా వెళ్దాం. అట్నే ముందు వెళ్ళు. సో ఎలాగలాగ మనోడు బిల్ గడిసాడు, కట్టాం. యా. ఎలాగలా కింద పడి పైన పడి, ఎలాగలాగా కింద పైన పడి బిల్ గడిసాడు. ఇప్పుడు వెళ్తున్నాం. వెళ్ళే ముందు ఏంటంటే ఫ్రెండ్ పరిచయం చేయలేదు కదా నాకు. సార్ నన్ను బిజీ కొన్నారు యాక్చువల్లీ. నేను మా ఫ్రెండ్ మోజెస్. హాయ్ బ్రో. హాయ్ హాయ్. పేరేంటి బ్రో? నా పేరు మోజెస్. హాయ్ బ్రో. ఎలా ఉంది ఫుడ్ తిన్నారా? బాగుంది బ్రో, చాలా బాగుంది. యాంబియన్స్ చాలా బాగుంది. కొత్త కట్టారా బ్రో? 1997 నుండి ఉంది. డాడీ వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. వావ్. అలా చూడండి, అది ఫస్ట్ రెస్టారెంట్ అనమాట. 1997లో ఒకసారి వెళ్దాం బ్రో. ఫ్రెండ్స్, ఇది పాతదే అంట. దీనికి ఒక హిస్టరీ కూడా ఉందంట. లెట్స్ ఆయన మాటలోనే విందాం. చెప్పండి బ్రో. 1997 నుండి రెస్టారెంట్ ఫీల్డ్లోనే ఉన్నది. డాడీ వాళ్ళు స్టార్ట్ చేశారు అనమాట. ఫస్ట్ రెస్టారెంట్ అది. ఓకే, ఒకసారి ఇదా బ్రో? అది ఫస్ట్ రెస్టారెంట్ అనమాట అది. ఓకే. దాని తర్వాత ఇక్కడ ఖాళీ స్థలం చూడండి, ఇక్కడ దాబా ఉండేది అనమాట. ఓకే బ్రో, ఇక్కడ ఖాళీగా ఉందా? ఇవన్నీ జస్ట్ దాని తర్వాత ఒక 3 months అయింది ఇందులోకి వచ్చి. ఒకసారి ఆగు బ్రో. ఓకే. నైట్ టైం ట్రావెల్స్ అవుతాయి అనమాట. ఓకే. నైట్ టైం ఇక్కడ నుండి వైజాగ్ నుండి అయితే చెన్నై, హైదరాబాద్, బెంగళూరు ఇలా నైట్ టైం ట్రావెల్స్ అవుతాయి అనమాట మన దగ్గర. హైవే బస్ మొత్తం అవుతుంది. నైట్ టైం ఈజీగా ఉంటుంది బాగా. ఇంకా 3 months అయింది. ఆగస్ట్ 15 ఓపెన్. ఓకే. దానివల్ల ఎలా ఉంటుంది అంత బాగుంది బ్రో, అంబియన్స్ అంతా బాగుంది, కొంచెం ప్లెజెంట్గా ఉంది. ఓకే, బాగుంది బ్రో. హిస్టరీ ఎంత హిస్టరీ ఉంటుందని నాకు తెలియదు. జస్ట్ ఏదో మా ఫ్రెండ్ కొత్త కట్టిరా అన్నట్టు చెప్పాడు, నాకు తెలియదు అంతా. ఈడు నేనైతే చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, వీళ్ళిద్దరూ నాకు వీడు 10th నుంచి తెలుసు, కానీ వీళ్ళిద్దరూ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంటేనే చూడండి మరి అది. ఓకే బ్రో, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మళ్ళీ రావాలి మీరు. వస్తాం బ్రో. సో ఓకే గైస్, మన వ్లాగ్ అయితే అయిపోయింది, ఫుడ్ బ్లాగ్. సో ఎవరికైనా ఈ రెస్టారెంట్కి రావాలి అని అనిపిస్తే వయా అన్నవరం నుంచి రాజమండ్రి వెళ్ళే దారిలో మల్లేపల్లి అని ఒక ఊరు వస్తుంది. ఆ ఊరి దాటగానే మీకు హైవేకి దగ్గరలోనే ఉంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఇదిగోండి హైవేకి ఇలా లెఫ్ట్లో కేకే రెస్టారెంట్ చూడండి. ఇదిగోండి కేకే న్యూ కరుణ కుమార్ రెస్టారెంట్. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే విజిట్ చేయండి. సో మా ఫ్రెండ్ నేను వచ్చినందుకు చాలా దూరం నుండి ఐస్ క్రీమ్ ఇక్కడ టీ కార్నర్ ప్రిఫర్ చేశాడు. ఇక్కడేనా? ఇక్కడే. సో గాయస్, ఇక్కడ టీ కార్నర్ ఉంది. ఐస్ క్రీమ్. ఓకే, ఇక్కడ టీ కార్నర్ ఉంది. ఇందులోనే ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. మీరు ఎవరైనా చల్లగా తాగాలి లేకపోతే తినాలనుకుంటే ఇక్కడికి రండి. ఐస్ క్రీమ్, మిల్క్ షేక్స్ అన్నీ ఉంటాయి. సో ఈ ఐస్ క్రీమ్ పేర్లు ఏంటి? హనీమూన్ డిలైట్ ఒకటన్నా, సీతాఫల్ ఒకటి. ఏదో హనీమూన్ డిలైట్ అంట. మనోడు ఆర్డర్ చేశాడు. ఎరా ఆటగాడా,
ఆటగాడు ఆటగాడు టేస్ట్ బాగుంటుంది తట్టేస్తాడంట. సీతాఫల ఐస్ క్రీమ్ తింటున్నాం. వీడు హనీమూన్ అంట. ఏంటది అసలు మామూలుగా? బాగుంది. ఏంటి అసలు మామూలుగా? అంటే ఫ్రూట్స్ ఉన్నాయి అండ్ అని కూడా వేసారంట. టేస్ట్ బాగుంది. నాది బాగుంది ఐస్ క్రీమ్. వెళ్ళిపోతున్నాం ఇంకా. ఇప్పుడే ఐస్ క్రీమ్ తినేసాం. అంటే టైం అయిపోతుంది, వెళ్తున్నాం. ఇంకా జాంకిగడు ముందే ఇంక షుగరు బండి తీసాడు ముందే వెళ్ళిపోవాలని. లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో ట్రాట్ వేస్తారు ఇది. బాయ్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్స్. ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ కొట్టండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ గైస్.